రెవెన్యూ బిల్లు మీద చర్చకు సమాధానం ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో ఇది నూతన శకానికి నాంది పలుకుతుంది అన్నారు. విప్లవాత్మకమైనటువంటి మార్పులకు దారితీస్తుంది అని చెప్పి అన్నారు. దేశమంతా మన వైపే చూస్తున్నారు అన్నారు. ఏమిటా కొత్త శకం? ఏం జరగబోతోంది రెవెన్యూ శాఖలో? ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. నిజంగా అట్లాంటి కొత్త శకం ఏమైనా వస్తుందా? వస్తే ఆ కొత్త శకం ఎవరికి వస్తుంది? సాధారణ రైతులక, లేకపోతే భూస్వాములకు, అధికారులకు, పాలకులక? ఎవరికి నూతన శకం? ఎవరికి అనుకూలం, ఎవరికి ఆటంకం? ఇవి మనం జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లులో ఉద్దేశాలు చెబుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఈ బిల్లు ఎందుకు అనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భూములను రక్షించేందుకు, అవినీతిని నిర్మూలించి మంచి అలవాట్లను ప్రోత్సహించేందుకు, అధికారుల్లో జవాబుదారీతనాన్ని నింపేందుకు, అట్లనే ప్రభుత్వ రెవెన్యూ కార్యకలాపాలకి ఏ ఆటంకము లేకుండా సజావుగా సాగేందుకు అనుగుణమైనటువంటి మార్పులు సాధించడం అని చెప్పారు. ఈ మొదటి మూడు ఏ మేరకు సాధ్యమవుతాయి అనేటువంటిది ప్రశ్నార్థకమే. నాలుగోది మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందింది. ఇక రెవెన్యూ అధికారులు, పాలకులు ఆడింది ఆట, పాడింది పాట. వాళ్ళు ఏం తలుచుకుంటే అది అవుతుందంటే. ఎందుకు చెప్పగలుగుతున్నాం ఈ మాట? జవాబుదారీతనం పెంచుతామన్నారు. జవాబుదారీతనం కాదు, ఇప్పుడు వాళ్ళు మోనార్కులు అయిపోతారు. ఎందుకంటే సెక్షన్ 9 ప్రకారం రెవెన్యూ అధికారుల మీద కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఎవరు కేసు పెట్టే హక్కు కూడా లేదు ఇప్పుడు. అంటే ఏ రైతు ప్రశ్నించడానికి లేదు, న్యాయం కోసం సివిల్ కోర్టులకు పోవడానికి లేదు. కాబట్టి ఇక రెవెన్యూ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ఏం చేస్తే అదే, ఏమి రాస్తే అదే. ఇంకా దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. ఈ కొత్త శకం ఎవరి కోసం? రైతుల కోసమా? లేకపోతే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి మొత్తం చేయదలుచుకున్న పనులన్నీ చేసుకుంటూ పోవడానిక? ఇది ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సింది. ఇంకా జవాబుదారీతనం ఎక్కడుంటుంది? ఇంకా భయభక్తులు ఎక్కడుంటాయి? అడిగేవాళ్ళు లేడనేటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ఉదాహరణ అవినీతి విషయంలో మనం చూడొచ్చు. అవినీతిని నిర్మూలించడానికి, మంచి అలవాట్లు ప్రోత్సహించడానికి అన్నారు. అవినీతిని నిర్మూలించడానికి ఈ మొత్తం రెవెన్యూ బిల్లులో ఎక్కడ ఒక క్లాజు మనకు కనిపించదు. నిజంగా అవినీతిని నిర్మూలించాలంటే రెవెన్యూ శాఖలో అవినీతి ఎందుకు పెరిగి పెద్దదైంది అనేది ముందు అర్థమైతే దాన్ని నిర్మూలించే మార్గం కూడా దొరుకుతుంది. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసే క్రమంలో ఆటోమేటిక్గా జమాబందీ వ్యవస్థ రద్దయింది. అంటే ఆడిట్ సిస్టమ్ రద్దయింది. అది ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఆ గ్రామంలో ఆ సంవత్సర కాలంలో భూముల క్రయ విక్రయాలు ఏ మేరకు జరిగినాయి, ఏ ఏ భూములు ఎవరెవరి అధీనంలో ఉన్నాయి, ఎవరు కాస్తులో ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసేవాళ్ళు. అందుకని అధికారులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించేవాళ్ళు. ఒకసారి జమాబందీ వ్యవస్థ రద్దయిన తర్వాత ఎన్టీ రామారావు ప్రభుత్వం కానీ, ఆ తర్వాత ప్రభుత్వాలు కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఆడిట్ వ్యవస్థను రూపొందించలేదు. కాబట్టి ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఆడింది ఆట అయిపోయింది. రెవెన్యూ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి మొత్తం గ్రామాల్ని వాళ్ళు ఆడుకున్న పద్ధతుల్లో, వాళ్ళు కోరుకున్న పద్ధతుల్లో చేయగలిగారు. అందువల్ల ఇప్పుడు అవినీతి పెరిగి పెద్దదై వటవృక్షమై కూర్చున్నది. దాన్ని నిర్మూలించడానికి ఏ చర్యలు ఇందులో లేవు. పైగా ప్రశ్నించే అధికారం ప్రజలకు లేకుండా, కోర్టుకు పోయే హక్కు కూడా లేకుండా చేశారు. ఇంకా అవినీతిని ఎట్లా నిర్మూలిస్తారు? ఇక ప్రభుత్వ భూములను కాపాడడం కోసం అన్నారు. ఎట్లా కాపాడతారు? ప్రభుత్వ భూములన్నీ కబ్జా పెట్టి పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించుకొని ఎంజాయ్ చేస్తున్నది పెద్ద పెద్ద బడాబాబులు. అవన్నీ బయటికి రావాలంటే ఏం చేయాలి? సమగ్ర భూ సర్వే చేయాలి. చేస్తే ఇలాంటివన్నీ బయటికి వస్తాయి. అది పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు జరిగినాయో అన్నీ బయటకు వస్తాయి. సమగ్ర భూ సర్వే చేస్తామని బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చెప్పారు ముఖ్యమంత్రి శాసనసభలో. సమాధానం ఇచ్చేటప్పుడు చెప్పారు. కాబట్టి చేస్తారేమో అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఈ మాట 6 ఏళ్ల నుంచి చెప్తున్నారు. 6 ఏళ్ల నుంచి చెప్పడమే తప్ప చేయలేదు. కానీ తాను చేయదలుచుకున్న రెవెన్యూ బిల్లు మాత్రం పెట్టడం, ఆమోదం పొందడం అయిపోయింది.
కాబట్టి ఇక ఈ సమగ్ర భూ సర్వే ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియని విషయం. 2 లక్షలకు పైగా భూ వివాదాలు ఉన్నాయి ఇప్పుడు గ్రామాల్లో. ఈ భూ వివాదాలన్నీ పరిష్కారం కావాలి అని అంటే సమగ్ర భూ సర్వే జరగాలి. దాని మీద మాత్రం ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. నిజంగా సమగ్ర భూ సర్వే చేయడానికి ఎంతకాలం కావాలి? 4 నెలలు పట్టుబడితే సర్వే అయిపోతుంది. కానీ దాని మీద శ్రద్ధ లేదు ప్రభుత్వానికి. రెవెన్యూ బిల్లు తేవడం మీద మాత్రం ఎక్కువ శ్రద్ధ ఉన్నది. ఎందుకున్నది అని అంటే పెద్ద పెద్ద భూస్వాములకు, ధనిక రైతులకు మేలు చేకూర్చేందుకు అవసరమైనటువంటి క్లాజులన్నీ ఈ రెవెన్యూ బిల్లులో ఇప్పుడు ఉన్నాయి. ఈ రెవెన్యూ బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన మరుక్షణం అంతకు ముందున్నటువంటి చట్టం రద్దయిపోతుంది. ఆ చట్టంలో సెక్షన్ 26 ఉంది. ఆ సెక్షన్ 26 ప్రకారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంతో పాటు ఆ భూమి ఎవరికన్నా కౌలుకిస్తే కౌలుదారుకు కూడా ఒక పాస్ పుస్తకం ఇస్తారు. ఎక్కడన్నా కుదువ పెట్టి అప్పు తెచ్చి ఉంటే ఆ కుదువ పెట్టుకున్న వ్యక్తి కూడా వ్యవసాయం చేయిస్తాడు కాబట్టి వాళ్లకు ఒక పాస్బుక్ ఇస్తారు. లేదు ప్రభుత్వ భూమి దశాబ్దాలుగా పేదలు దున్నుకుంటూ ఉంటే వాళ్ళ కాస్తులో ఉంది కాబట్టి, వాళ్ళు సాగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక పాస్ పుస్తకం ఇస్తారు. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో ఒకే భూమికి 2 పాస్ పుస్తకాలు ఉంటాయి. పట్టాదారుకు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది, సాగు చేస్తున్న వ్యక్తికి సాగు చేస్తున్నట్టుగా పాస్ పుస్తకం వస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి? ఎవరైతే భూమి మీద ఉండి సాగు చేస్తున్నారో వాళ్లకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుభవించడానికి, బీమా పథకం వర్తింపజేసుకోవడానికి ఇలాంటి వాటికి అది ఉపయోగపడింది. ఇప్పుడు ఆ సెక్షన్ను రద్దు చేసి కేవలం పట్టాదారుకు మాత్రమే పాస్ పుస్తకాల ప్రొవిజన్ ఇచ్చారు ఇప్పుడు కొత్త బిల్లులో. దీనివల్ల 20 లక్షలకు పైగా కౌలు రైతులకు ఇప్పుడు ఆధారం లేకుండా పోయింది. 30 లక్షల ఎకరాలకు పైగా కౌలు రైతుల చేతుల్లో ఉంది ఈ రాష్ట్రంలో, అందరికీ తెలుసు. అట్లనే వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు పేదలు దున్నుకుంటున్నారు. వాళ్ళకెవరికీ ఆధారం లేకుండా పోయింది. వీటన్నిటికీ మించి నిజాం కాలంలో జనాన్ని అదిరించి, బెదిరించి, వేధించి వేల ఎకరాలకు అధిపతులైనటువంటి పాతకాలపు జాగీర్దారులు, జమీందారులకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజలు అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితంగా 70-80 దశకాల్లో అనేక మంది పాతకాలపు జమీందారులు, జాగీర్దారులు కొంత భూమిని వదిలిపెట్టి పట్టణాలకు వచ్చి తాము వ్యాపారాలు చేసుకోవడం, పరిశ్రమలు నడుపుకోవడం చేసుకుంటున్నారు. అందుకని దశాబ్దాలుగా పేదలు ఆ భూములను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ భూములు మావన్న విషయం కూడా మర్చిపోయినటువంటి పట్టణాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు పట్టా పుస్తకాలు ఇస్తారు. వీళ్ళు పోయి ఆ భూములు కబ్జా చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అంటే నయా జమీందారీ వ్యవస్థకు మార్గం సుగమం చేస్తున్నారు. ధనిక రైతులకు, భూస్వాములకు మాత్రమే భద్రత కల్పించి పేద మధ్యతరగతి రైతాంగాన్ని వీధుల పాలు చేసేటువంటి పద్ధతుల్లో ఈ కొత్త రెవెన్యూ బిల్లు ఉన్నది. కానీ షుగర్ కోటెడ్గా అరగంటలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది, పావు గంటలో పని అయిపోతుంది, ఒకే ఆఫీసులో ఇన్కమ్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది, క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ జీవితంలో ఒకసారి 2 సార్లు తెచ్చుకునేది. అరగంటలో భూమి అమ్మినప్పుడు అరగంటలో సర్టిఫికెట్ వస్తుంది అంటే అది కూడా జీవితంలో ఒకసారి 2 సార్లు అమ్మేది, కొనేది. కానీ జీవితాంతం రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటాడు. అలాంటి రైతుకు, పేద రైతుకు, ఒక కౌలు రైతుకు భద్రత లేకుండా చేశారు. ఇది ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. అందుకని ఈ మొత్తం కొత్త రెవెన్యూ బిల్లులో ఎక్కడ అవినీతిని అరికట్టే ప్రొవిజన్ కనపడట్లేదు. సమగ్ర భూ సర్వే చేసేటువంటి క్లాజులు ఈ చట్టంలో ఎక్కడా లేవు. సమగ్ర భూ సర్వే నిజంగా ప్రభుత్వం చేయాలనుకుంటే దానికోసం ఒక చట్టం చేయాలి. ఆ చట్టం గురించి అయితే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఆలోచించింది లేదు. జవాబుదారీతనం ఉండకపోగా వాళ్ళు మోనార్కులు అయిపోతారు. వాళ్ళు ఆడింది ఆట అవుతుంది ఇక నుంచి. కాబట్టి ఇక గ్రామీణ ప్రాంతాల్లో విఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేసిన తర్వాత ఇక జరగబోయేది ఏమిటి? గ్రామీణ టీఆర్ఎస్ కార్యకర్తలందరూ విఆర్ఓల స్థానంలో పైరవీకారులుగా తయారై వ్యవహారం నడుపుతారా? రానున్న కాలంలో పేద రైతులు, మధ్యతరగతి రైతుల భవిష్యత్తు ఏమిటి? ఇది ప్రశ్నార్థకమే. అనుభవంలో చూడాలి. ఈ ప్రభుత్వమే వీటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.